ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్. తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. ఇంద్రవెల్లి నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం ప్రచార సభకు సంబంధించిన ఏర్పాట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉన్నారు. అన్న, చెప్పండి, జన సమీకరణ ఎలా జరగబోతుంది? సభ ముఖ్యాంశాలు ఏంటి? అన్న, జన సమీకరణ 1,00,000 మంది మేము అనుకున్నాం. మా లక్ష్యాన్ని తప్పకుండా చేరవేస్తాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్లను పెట్టడం అనేది జరిగింది. దానిలో బాగానే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కూడా మాకు ఇన్ఛార్జ్గా రావడం అనేది జరిగింది. నిన్న ఆల్రెడీ ఇక్కడేం ఖానాపూర్ కావచ్చు, అది విధంగా పెంబి దస్తూర్బాద్ కావచ్చు, ఇంకోటి జనరం కావచ్చు, అన్ని కూడా మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంద్రవెల్లిలో కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఉట్నూరులో కూడా ప్రిపరేషన్ మీటింగ్ నిన్న తీసుకోవడం అనేది జరిగింది. ప్రతి మండలంలో ప్రతి బూత్ నుంచి 4 నియోజకవర్గ పరిధిలో ప్రతి బూత్ నుంచి 100 మందిని టార్గెట్ చేయడం అనేది జరిగింది. అంటే 30,000 జన సమీకరణ 4 నియోజకవర్గం నుంచి. మిగతా నియోజకవర్గాల్లో కొన్ని టార్గెట్లు ఇవ్వడం అనేది ఆ టార్గెట్ల ప్రకారం వాళ్ళందరూ కూడా వస్తున్నారు. రేపు ఖానాపూర్ అసెంబ్లీకి సంబంధించి ఆయన అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన పనులు శ్రీకారం చుట్టనున్నారు. అభివృద్ధికి సంబంధించిన పనులన్నిటి గౌరవ ముఖ్యమంత్రి వారు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో చెప్పినట్టు మాట ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దమని చెప్పడం అనేది జరిగింది. దానికి ₹1,00,00,000 కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ అమరులైన కుటుంబాలందరికీ కూడా ఇంటి స్థలాలతో పాటు వాళ్ళకి ఇంద్రమైన్లు, దాంతోపాటు మిగతా లోన్స్, అదేవిధంగా ఉట్నూరులో టీ హబ్ కేంద్రంగా హాస్పిటల్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. అదేవిధంగా నాగోబా టెంపుల్ సంబంధించిన డెవలప్మెంట్స్ కోసం ₹1,00,00,000, అదేవిధంగా మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద రేపు ప్రారంభించబోతున్నారు. గురుకుల కళాశాలకు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఎస్టీల జాబితా నుండి చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించాలా, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చినాకనే ఇంద్రవెల్లిలో అడుగు పెట్టాలని తుడుందెబ్బ ఇంకా గిరిజన సంఘాలు ప్రకటన చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు తుడుందెబ్బ నాయకులు దాని యొక్క వాస్తవ విషయాలు ఏంటిదో వాళ్ళందరికీ తెలుసు. చట్టబద్ధత లేని అంశాన్ని ఆ తుడుందెబ్బ లీడర్లందరినీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి దగ్గర, అతను ఆ రోజుల్లో PCC అధ్యక్షుడు, తీసుకెళ్లి నేను కల్పించడం అనేది జరిగింది. ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారు. అంటే దీనికి ఏదో ఒక పరిష్కారం వాళ్ళకి చూద్దామని చెప్పడం అనేది జరిగింది. సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన మాత్రాన్ని తీసే పరిస్థితి లేదు. ఈరోజు సీఎంలు మాట్లాడితే గతంలో కేసీఆర్ మాట్లాడి ఎప్పుడు తీసి పారేయాలి. కాబట్టి అది కాదు. కాబట్టి ఆ విషయాన్ని ఏంటంటే మేము వాళ్ళు తుడుందెబ్బ నాయకులు రాష్ట్ర నాయకత్వంతో కావచ్చు, లేకపోతే మన సమాజ నాయకులతో కావచ్చు, లంబాడి సోదరులు కావచ్చు, అందరితోటి మాట్లాడి ఆ రోజు నా ప్రచారంలో వచ్చి కూడా గౌరవ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా నా 2 కళ్ళతో సమానమని చెప్పడం అనేది జరిగింది. ఆ విషయంలో మేము కూలంకషంగా కూర్చొని మాట్లాడతాం. అంటే రేపు ఇక్కడ గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా ఇంద్రవెల్లి నుంచే ప్రచారం చేపట్టనున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సెంటిమెంట్గా? తప్పకుండా ఈ లోక్సభ స్థానాన్ని మేము తప్పకుండా కైవసం చేయబోతాం. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ అని ముఖ్యంగా రావడానికి ఏంటంటే వెనుకబడిన ప్రాంతం. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వెళ్ళడం అనేది జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా, వెనుకబడిన జిల్లా మాటలు మాట్లాడారు, కానీ కనీసం కన్నెత్తి కూడా ఈ ప్రాంతాన్ని ఎవరు కూడా చూడలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడైతే వెనుకబాటుతనం ఉందో ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలనే కుతూహలం ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా అంటే ప్రేమ అనురాగులు ఉన్న వ్యక్తి. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా అతిగా ఇష్టపడుతున్నారు. ఈ ప్రాంతానికి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులుగా సీతక్కను కూడా మన ప్రాంతంలో నియమించడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఇంద్రవెల్లి నుంచి.